2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక చీకటి సంవత్సరం. నేను 40 సంవత్సరాలుగా రైతుల ప్రతినిధిగా ఉన్నాను. ఇంతటి సంక్షోభం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా పాలకులు మేమున్నాము అనే భరోసా ఇవ్వాలి. ఎందరో ముఖ్యమంత్రుల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్లినా సరే మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే భరోసా ఇవ్వగలిగాడు. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తొలి సంతకం విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ రద్దు. భారతదేశంలో ఇది సాధ్యం కాదు అని అందరూ విమర్శించినప్పటికీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఇవాళ 5 రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. ఇవాళ రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. రాయలసీమే కాదు, మొన్న ఆయన వస్తున్నా మీకోసం వెళ్లి మీటింగ్ పెట్టిన ప్లేస్ లో పామాయిల్ తోటలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మూలంగా, ఆయన విద్యుత్ బకాయిల రద్దు మూలంగా పెరిగిన హార్టికల్చర్ పంటలో ఆల్రెడీ హార్టికల్చర్ హబ్ రాయలసీమ. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఆయన తండ్రి మరణం తర్వాత మొట్టమొదట చేసిన కార్యక్రమం ఆయన పుట్టిన రోజు నాడు కూడా కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక తిన్నెలలో లక్ష్య దీక్ష రైతుల కోసం చేసిన కార్యక్రమం. ఎన్ని అక్కడి నుంచి ఆ పరంపరలో రైతుల కోసం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఎప్పుడూ కూడా రైతు బాగుండాలి అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేస్తూ మరిన్ని కార్యక్రమాలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకునే పరిస్థితి. అది పాలకులంటే, లేకపోతే ఒక ముఖ్యమంత్రి అంటే ఉండాల్సిన కార్యక్రమం. ఇక 2025 సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే ఈ సంవత్సరం అయిపోబోతోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఒకసారి తీసుకుంటే సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడారు. సంపద సృష్టించి మేము కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి. సంపద సృష్టి ఏమో గాని 2025 సంవత్సరంలో సుమారుగా 25,000 కోట్ల రూపాయల రైతుల సంపద హరించుకుపోయింది. ఇది వాస్తవం. ప్రభుత్వం ఇవ్వాల్సిన కార్యక్రమాల నుంచి కాకుండానే వాళ్ళకి సాగు ఏరియా తగ్గిపోయి గాని, పంటలు ఉత్పత్తులు పడిపోయి గాని, ఆ ఉత్పత్తులకు ప్రకటించిన కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక గాని, కనీసం ప్రకటించిన ధరలకి ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేయకపోవడం మూలంగా ఇంత సంపద హరించుకుపోయింది. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే భూముల ధరలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏ పరిస్థితి ఉందో, వాళ్ళు సకాలంలో నీళ్లు లేక, సకాలంలో సరిగా పంటలు పండక, ఆ పండిన పంటల్ని అమ్ముకోలేక, భూములు అమ్మితే కొనేవాళ్లు లేని పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరలా ఇవాళ కేవలం ఈ 18 నెలల పాలనలోనే గ్రామాల్లో భూముల ధరలు పడిపోయినాయి. భూములు అమ్మితే కొనేవాళ్లు లేరు. గ్రామాల్లో సంపద హరించుకుపోయింది. ప్లస్ గ్రామాలు మొత్తం కూడా మళ్లీ తిరిగి వడ్డీ వ్యాపారస్తుల బారిన పడుతున్నారు. మైక్రో ఫైనాన్స్ బారులు పెరుగుతున్నాయి. అనేక పంటలు సాగు ఏరియా తగ్గింది. ఉత్పత్తులు గణనీయంగా పడిపోయినాయి. దీనిపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతోంది.